నమస్తే అమ్మా. లోపలికి కిషన్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాలని ఆహ్వానిస్తున్నామని విజయ రాహుల్ గారిని కూడా శాసనసభ్యులు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సహకరించవలసిందిగా యాదయ్య శేఖర్ సురేందర్ నువ్వు నేను తీసుకుంటా. అలాగే సమాచారంగా కోరుతున్నాం. మాలకన్న పాటలు అడిగినా నువ్వంటే ఇయ్యి. నడుస్తుంది సార్. సురేష్ స్థానిక మండల సర్పంచులు మరియు ఎంపీటీస్ అందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ద్వారా మాడుల మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా వారి ప్రయత్నం ఉండాలని. మరి చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు 44 మందికి మాత్రమే చెక్కులు వచ్చాయి. ఇంకా చెక్కులకు అప్లై చేసిన అన్ని గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు రావాల్సి ఉన్నాయి. మరి ఇప్పుడే తహసీల్దార్ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని అడిగినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ లో కొన్ని చెక్కులు రెడీ అయి ఉన్నాయి. మరి అవి సంక్రాంతి పండుగలో కూడా ఇక్కడికి తీసుకొచ్చి మేము పంపిణీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలు ముఖ్యంగా మహిళా సోదరి వారి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి మరి అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతాము. కార్యక్రమం ఉద్దేశించి
అన్వేష్ రెడ్డి గారు ఎంపీపీ గారు మాట్లాడాల్సిన కొన్ని అందరికీ నమస్కారం. ఆడుగుల మండలానికి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి మొదటిసారిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మండలానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఒక ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీకి అందరికీ, ఇంకా వేదిక యువతలో ఉన్న మహిళలకి, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారము. సో ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపకం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని నేను ఎప్పుడు అంటూనే ఉన్నాను. పేదలైన అర్హులైన మహిళలకి ఈ ₹1,00,000 చేంజ్ అమౌంట్ అనేది వస్తే వాళ్ళ కుటుంబానికి కొంచెం ఆసరగా ఉంటుంది. సో ఇది మంచి ప్రోగ్రాము. అలాగే ఈ పెళ్లికి ఎన్నో ఖర్చులు అవుతుంటాయి మహిళలకి. ఇప్పుడు మేమైతే మా హయాంలో కాంగ్రెస్లో బంగారం కూడా ఇస్తామని ఇస్తాం, బంగారం కూడా ఇస్తాము. సో అది ఇంకా మీకు క్లాప్స్ కొట్టండి. బంగారం బంగారం ఇస్తాము, దీనికంటే ఎక్కువే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళందరికీ అవే ఇచ్చినాం కదా. ఇనొస్తలేదు మైక్ వస్తలేదు. చెక్కుతో పాటు నెక్స్ట్ వాళ్ళందరికీ బంగారం కూడా వస్తుంది. అట్టు సీర బంగారం. సైలెంట్ గా ఉండండి. సార్ కూడా మాట్లాడాలి, ఆయన కూడా కొంచెం జలుబు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాయిస్ అందరికి వినపడాలి కాబట్టి గట్టిగా మాట్లాడండి. మీరు సైలెంట్ గా ఉండండి, మేము గట్టిగా మాట్లాడతాం. రైట్, ఓకే. ఇప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులందరూ మరి 55 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ పంచుతాము చెక్స్. కాకపోతే కొన్ని ల్యాబ్స్ అయినాయి, ఎక్స్పైర్ అయినాయి అన్ని కూడా మళ్ళీ మీకు వేరే డేట్ తో పాటు చేసి రెడీ చేసి ఇచ్చేస్తారు అందరూ. ఏమి బాధపడద్దు, దాని గురించి ఏమి భయపడద్దు. అట్ ద సేమ్ టైం మీకు ఇది ఇంకా ఎక్కువ ఏమన్నా మీ కోరికలు ఉంటాయి. ఇది కళ్యాణ లక్ష్మి కాకుండా మనకు 6 గ్యారంటీల ప్రోగ్రాంలు కూడా ప్రతి విలేజ్ లో, ప్రతి ఊర్లో జరుగుతున్నాయి. సో అర్హులైన వారందరూ మీకు ఇచ్చిన పేపర్స్ లో అందరూ అప్లై చేసుకోండి. మహిళలే కానీ పురుషులే కానీ ఎవరైనా అందరూ అప్లై చేసుకోండి. గృహలక్ష్మి కింద, కళ్యాణ లక్ష్మి, అన్ని వాట్ ఎవర్ ద 6 గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నిటికీ మీరు అప్లై చేసుకోండి. అర్హులైన వారందరికీ గ్యాస్ కానీ, రైతు బంధే కానీ ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ వ్యవసాయ కూలీలకు, భూమి లేని వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి అర్హులైన వారందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. తదుపరి జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా మొట్టమొదటిసారి ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత అధికారిక ప్రోగ్రామ్ కి మాటలు మండలికి వచ్చినటువంటి మన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మాడుగుల మండల ప్రజల తరఫున, అందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతూ ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం వచ్చినటువంటి పెద్దలు, మాడుగుల మండల వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ అండ్ సర్పంచులు రమేష్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పాండు ఎంపీటీసీ గారు, కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మయ్య గారు, ఆర్కపల్లి సర్పంచ్ జంగయ్య గారు, మాడుల డిప్యూటీ సర్పంచ్ విద్యారాములు గారు,
మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సీనియర్ నాయకుడు మాడుగుల మండల మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి అయినటువంటి రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదే రకంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులకు వచ్చినటువంటి మహిళలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మన తహసీల్దార్ నిరంజన్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ గారికి, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కావున మనకు 55 చెక్కులు ఈరోజు వచ్చినాయి కాబట్టి వాటి డేట్ కూడా దగ్గరలో ఉంది. ఆ సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని డేట్ చేంజ్ చేయించి రివాల్యుయేషన్ చేయించి మీకు మళ్ళీ ఇవ్వబడతాయి కాబట్టి, అదే రకంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రాని వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తహసీల్దార్ గారు ఒకసారి చెప్పగలుగుతారు? 93 చెక్కులు శాంక్షన్ చేశారు. 12 రోజుల్లో 93 చెక్కులు కూడా ఇప్పటిదాకా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వాళ్ళకు కూడా సంక్రాంతి లోపలే వాళ్ళ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు కాబట్టి అది 1-2 రోజులే అవుతుందని చెప్పి మన తహసీల్దార్ గారు కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగా రాని వారికి అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మనం చెప్పినటువంటి కళ్యాణ లక్ష్మికి ఏదో ఒకటి ఇస్తామన్న అవసరమైతే గవర్నమెంట్ వెరైటీస్ అది కూడా రావచ్చు, రాకపోవచ్చు, టైం పట్టవచ్చు. దానికి వస్తే అదృష్టవంతులు. కావున చెక్కులు తీసుకొని మీరు డేటు రివాల్యుయేషన్ డేట్ ఏదైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోమని చెప్తా ఉంటూ, అదే ప్రజాపాలన కార్యక్రమంలో మీరు ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి గ్రామంలో అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అందులో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పథకాన్ని అందరూ తప్పకుండా అప్లై చేసుకోగలరని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. సర్పంచ్ మాట్లాడారు. రామపల్లి సర్పంచ్ గారు అష్కా గారు మాట్లాడుకోవచ్చు. ఈరోజు మన మాడుగుల మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మొదటిసారిగా మన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మాజీ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, ఎంపీపీ పద్మారెడ్డి గారికి, మరి నాతోటి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మహిళా తల్లులకు అందరికీ ఈ 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క గొప్ప ప్రోగ్రాం, ఈ పాతది కళ్యాణ చెక్కులు మా ఊరికి కూడా ఒక్కడికి రాలేదు, ఇక కొన్ని పెండింగ్ లో ఉన్నామని తహసీల్దార్ సార్ చెప్పిండు. సరే, ఇక వచ్చినాక మన కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తారని మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానికి మన శాసనసభ్యులు గారికి, మరి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి 2024 సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు మన పార్టీకి తెలపాలని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తెలపాలని కోరుతూ ఈ మంచి కార్యక్రమం ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి అమల్లోకి వచ్చింది. అదేవిధంగా నిన్ననే మా ఊళ్ళే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. ఆ గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు కూడా, అదేవిధంగా 4000 పెన్షన్ అన్నింటినీ పెట్టుకున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చర్య చూసుకొని మన మాడుగుల మండలాన్ని కొంచెం అభివృద్ధి కోసానికి ముందుకు సాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు.
గౌరవ నూతన శాసనసభ్యులు అరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఆర్థిక స్వాగతం మండల మండలం సర్పంచుల సంఘం తరఫున, అదేవిధంగా అన్ని గ్రామస్తుల ప్రజలందరి తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించిన మిగతా ఎస్పీటీసీ గారికి, ఎంపీపీ మేడం గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులందరికీ కూడా, నా సోదరులందరికీ, ఎంపీటీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం తెలుపుతూ ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంతో మన గౌరవ శాసనసభ్యులు గారి మొదటి సంక్షేమ పథకం ప్రారంభమవుతుంది కాబట్టి మనందరం సంతోషంగా ఉంటూ ఈ రోజు కొన్ని చెక్కుల్లో సార్కి చిన్న సూచనగా, సార్ దయచేసి చెక్కులు కొన్ని డేట్లు లాస్ట్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ చేతికి వస్తే ప్రజలకు ఇబ్బంది కలగదు. కానీ ఇంతకుముందు నేను చెక్ తీసుకెళ్లి ఇబ్బంది పడ్డా, అందుకని మీకు దయచేసి వాళ్ళ ద్వారా తిరిగి ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్కులో డేట్ ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఇమీడియట్ గా చెక్కులు తెచ్చించే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేయాలని కోరుతూ, ఇక ముందు కూడా రావాల్సిన చెక్కులు చాలా ఉన్నాయి, అవన్నిటికీ కూడా త్వరితగతిన మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మిగతా సందర్భంగా నెక్స్ట్ సంక్రాంతి లోపలనే మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఉందంటారు కాబట్టి ఆ రోజుకి మన గౌరవ శాసనసభ్యుల వారికి నివేదికను పూర్తిగా ఏముంది, ఏం చేయాలనే దాని మీద ఒకసారి మాట్లాడుకున్నాం. అధిక సమయం తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ చెక్కుల కార్యక్రమం పంపిణీని ప్రారంభించడానికి అనుమతిస్తూ నేను స్వాగతిస్తూ నేను ముగిస్తున్నాను. తదుపరి కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం సందర్భంగా మాడుగుల మండలానికి చేసిన మన నూతనంగా ఎన్నికైన మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మాడుగుల మండల డిప్యూటీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీపీ పద్మ గారు, అదేవిధంగా ఎంపీటీసీ, అదేవిధంగా సర్పంచ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగతా ఎక్స్ సర్పంచ్ కానీ, అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసిందో ఆ కార్యక్రమంలో మరి 6 గ్యారంటీ ప్రోగ్రాంలు మరి గత నెల నుండి 4 రోజుల సంది 5 రోజుల సంది మరి ఆ కార్యక్రమం నడుస్తుంది. మీరు అందరూ కూడా దానికి కార్డ్స్ కొరకు కానీ, మరి పెన్షన్స్ కొరకు కానీ, అదేవిధంగా కొత్త ఇళ్ల కొరకు కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఆరోగ్యశ్రీ కూడా మరి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. అవన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఇంకా కొన్ని రోజులు 6వ తారీఖు వరకు దాని యొక్క అవకాశం ఉంది. దాని తర్వాత కూడా ఎవరైనా తప్పిపోయినా కూడా మీరు మళ్ళీ వచ్చి దరఖాస్తు కూడా ఇవ్వవచ్చు మరి సంబంధిత అధికారులకు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇందులో భాగంగా మరి గత ప్రభుత్వం ద్వారా అంటే పాత చెక్కులు, పాత కళ్యాణ లక్ష్మి ద్వారా మరి మంజూరైన చెక్కులను మరి ఇక్కడ ఇప్పుడు పంచడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా మరి కొన్ని రేపు 5వ తారీఖు వరకే దీని ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు తీసుకున్న చెక్కును మరి మాడుగుల బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకులో ఇవాళ వేస్తే మీకు పైసలు వచ్చేస్తాయి. వేరే మరి పొట్టులపల్లి బ్యాంక్ కానీ, ఈవెంట్ బ్యాంక్ కానీ ఉన్న చెక్కులు మాత్రం మళ్ళీ మీరు అధికారులు తీసుకుపోయి వాళ్ళే రెన్యువల్ చేసి మళ్ళీ ఇస్తారు. దానికి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఇంకా మిగతా పెండింగ్ ఉన్న దరఖాస్తులకు మరి కొత్త స్కీమ్ కింద, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త స్కీమ్ కింద కళ్యాణ లక్ష్మికి ఈ యొక్క 1,50,000 కాకుండా మరి ఇంకా తులం
బంగారం ఎక్స్ట్రా చేసి ఇవ్వడానికి మరి మన రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కాబట్టి అవన్నీ కూడా మరి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీరు ఎవరు కూడా దాని గురించి మీరు భయపడవద్దు. అన్ని స్కీములను మరి చేయడానికి మన ఎమ్మెల్యే గారు మరి దాని గురించి శాయశక్తులు ఆయన తప్పనిసరిగా మీ అందరికీ అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారని, మరి ఇంకొక విషయం ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి మన మాడుగుల మండలానికి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఎన్నో పెండింగ్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా మరి వారు చొరవ తీసుకొని మన మాడుగుల మండలానికి మరి అభివృద్ధి కొరకు శాయశక్తుల చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమం తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ సమన్వయంతో పోవాలి. ఇదివరకు పాత గవర్నమెంట్ లో ఉన్నట్టుగా రసత్వం కాకుండా మరి అందరూ కూడా మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి పంచాయతీ రాజ్ కానీ మరి అదేవిధంగా మరి పోలీసు వాళ్ళు వీళ్ళు కూడా మరి సమన్వయంగా మరి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వారికి ధన్యవాదాలు మన గౌరవనీయ శాసన సభ్యులు గారు శ్రీ కసెడ్ ఆనందర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మాడుగుల మండలం సంబంధించినటువంటి గ్రామాల నుంచి ఈ మధ్యకాలంలో మ్యారేజ్ చేసినటువంటి వారికి అర్హత ఉన్న వాళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్స్ పంపిణీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ నిరంజన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పిసిసి సభ్యులు ఎక్స్ ఎంపీపీ రామరెడ్డి గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారికి, ఎంపీపీ పద్మ గారికి, అదేవిధంగా గౌరవ సర్పంచులు రవీందర్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, తర్వాత రాములు గారికి, లక్ష్మయ్య గారికి, జంగయ్య గారికి, అక్కపల్లి జంగయ్య గారికి, ముఖ్యంగా మరి ఇక్కడ స్టేజ్ మీదకి రాలేదు కానీ కొండారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఎక్స్ సర్పంచ్ యాదయ్య గారు, తర్వాత ఉప సర్పంచ్ ఇదే రామచంద్ర, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, పత్రికా విలేకరులు, ఎంపీపీ గారికి చాలా ఇంపార్టెంట్, నాకు కూడా ఇంపార్టెంట్, మీడియా మిత్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మ్యారేజెస్ చేసి పెళ్లి చేస్తే 1,16 రూపాయల 1,116 రూపాయలు మరి ఖర్చుల నిమిత్తం పెళ్లి అయిన తర్వాత గత ప్రభుత్వం ఇస్తామని చెప్పినారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమంలో 55 చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మాడుగుల మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల నుంచి ఎక్కువగా నాగిళ్ళ, అదేవిధంగా అందుగుల నుంచి 14-10 చెక్స్ ఉన్నాయి. మిగతా గ్రామాలలో పెళ్లిళ్ళు తక్కువ అయినట్టున్నాయి, ఇక్కడ మాత్రం ఎక్కువగా అయినాయి. వీరికి అందరికీ కూడా అందులో ముఖ్యంగా బీద వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడే చెప్తున్నారు ఎంఆర్ఓ గారు, 93 చెక్కులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వం 1,116 రూపాయలు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అయితే మరి
ఈ లక్షతో పాటు తులం బంగారం కూడా ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా మరి పెళ్లిళ్ళు ఎప్పుడు అయి ఉండాలి? 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు మాత్రమే 1,00,000 రూపాయలు తులం బంగారం వస్తుంది. గతంలో పెళ్లి చేసిన వాళ్ళకు వాళ్ళ తల్లికి అది ఈరోజు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. గతంలోనే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి పంపించినటువంటి వాటిని శాంక్షన్ చేయబడుతుంది. మరి ఎలక్షన్ ప్రాసెస్ ఉండడం, కోడ్ ఉండడం నుంచి, ఎలక్షన్ కోడ్ ఉండడం నుంచి అందరికీ చెక్కులు ఇవ్వలేకపోయినారు. శాంక్షన్ అయి ఉన్నా కూడా మరి ఇప్పటికి కూడా టైం ఉంది కాబట్టి 5వ తారీఖు వరకు టైం ఉంది కొన్నింటికి. ఆ తర్వాత కూడా ఉన్నది. మరి ఈ రోజు వేసినట్లయితే 5వ తారీఖు నాడు మీరు అందులో చెక్కు బ్యాంకులో వేసుకున్నా కూడా మీకు అమౌంట్ వస్తుంది. 5వ తారీఖు తర్వాత ఇక్కడ తీసుకెళ్ళి వేసినట్లు అయితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని రీవాల్యుయేషన్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి అవి అట్లా ఎవరికైనా ఇబ్బంది ఉంటే అలా చేయండి. ఇక్కడ ఉన్నట్లు అయితే వీటిని తీసుకెళ్లేసి ఇమీడియట్ గా ఏమనుకోవద్దు. మీరు బ్యాంకులో దాన్ని డిపాజిట్ చేసినట్లు అయితే, జమ చేసినట్లు అయితే మీకు అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉండి అది వాపస్ చేస్తున్నా ఇక్కడ ఎంఆర్ఓ ఇక్కడ ఉన్నారు, నేను ఆర్డీఓ గారు కూడా చెప్తాను. ఇంతవరకే మాట్లాడి ఉన్నాను. ఏదైనా పొరపాటున మరి రాకపోయినట్లు అయితే మీరు డిపాజిట్ చేసుకోలేకపోతే ఈ టైంలో మరి రీవాల్యుయేషన్ చేసేసి మళ్ళీ ఇస్తారు. మా చుట్టూ కానీ ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు చెప్తున్నా, మీరే కలెక్ట్ చేసుకొని ఆర్డీఓ దగ్గర మీరు సిగ్నేచర్ తీసుకొని వాళ్ళకు వెళ్లే విధంగా మీ స్టాఫ్ తోటి పంపించండి. మళ్ళీ మేము వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వాలని ఏం లేదు. మీకు ఒకవేళ అవగాహన ఉంటే సర్పంచ్కి లేకపోతే అక్కడ సెక్రటరీకి ఇచ్చి పంపించినా పర్వాలేదు. లేదు ఒక ఫోన్ చేస్తే వాళ్ళైనా వచ్చి, దూరం కాదు కాబట్టి వచ్చి తీసుకెళ్తారు. ఎవరికి ఇబ్బంది ఉండదు. లేటుగా ఇస్తున్నారు కాబట్టి టైం వారం 10 రోజులన్నా ఉండాలి. తక్కువ టైం ఉంది. అందుకే ఈ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిసారిగా ఈ కళ్యాణ లక్ష్మి ఈ మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదుందో ఇక్కడ నుంచే స్టార్ట్ అయినది. మీరు అర్థం చేసుకోండి. ఎలక్షన్ ఉన్నది, కోర్టు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. కాబట్టి మరి ఒకవేళ లేట్ అయితే తప్పనిసరిగా వాళ్ళు రివాల్యుయేషన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాళ్ళు రివాల్యుయేషన్ చేసి మీకు అవి పంపిస్తారని చెప్తున్నా. రాదని ఏదో అయిందని చెప్పకండి. వాళ్ళని తీసుకొచ్చి ఆ చెక్కు ఒకవేళ వాళ్ళు క్యాన్సల్ చేసి మీ దగ్గరికి పంపించినట్లు అయితే మీరు వారికి తీసుకొచ్చేసి ఎంఆర్ఓకి ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్ గా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొదటిసారికి వచ్చినాం, అందరు మహిళలు ఇక్కడ ఉన్నారు. మరి 29వ తారీఖు నాడు మీరు అందరు కూడా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈ చెక్కులు వచ్చినాయి అంటే మీరు అందరు దరఖాస్తులు పెట్టుకున్నారా? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారా? ఏమనట్లేదు, 3-4 అంటున్నారు. మీకు అందరికి సంక్షేమ పథకాలు అవసరం లేదా? 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పినాం. వాస్తవమే కదా? మరి ఆ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అర్హులే ఉంటారు. అర్హులు లేని వాళ్ళకి చెక్స్ రావు. వాస్తవానికి ఈ చెక్కులు రావు. కాబట్టి మీరు అందరూ పెట్టుకొని ఉండాలి. ఒకవేళ పెట్టుకొని ఉండకపోతే ఇప్పటివరకు రామిరెడ్డి గారు పెద్దలు చెప్పినట్టుగా మీరు 6వ తారీఖు వరకు ఇంకా అవకాశం ఉంది. ఆ దరఖాస్తులను మరి ఎంఆర్ఓ కూడా ఇక్కడ ఉన్నారు, అక్కడ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి వారికి దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే చాలా చప్పగా ఉన్నారు. మరి ఎందుకోసం తెలియదు, మరి లేట్ అయిందనా దేని గురించో. మళ్ళీ ఒకసారి 6 గ్యారెంటీలు చెప్తాం. ముఖ్యంగా మహాలక్ష్మి, అప్పటికే మహాలక్ష్మి పేరిట 2,500 రూపాయలు మీకు రాబడుతుంది. అర్హత ఉన్న వాళ్ళకు మహాలక్ష్మి అంటే ఎవరు? లక్ష్ములు అందరూ మీరు కూడా మహాలక్ష్మి అందరూ ఇటు సైడ్ ఉన్నారు. సైడ్ ఉన్న వాళ్ళు అయితే కాదు, మీకోసం 2,500 ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలోనే మరి 2 స్కీమ్స్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అది ముఖ్యమైనటువంటి ఏంటంటే మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా, ఏ టైంలో తిరిగినా కూడా బస్సు ఉంది, ఎక్కితే ఫ్రీగా వెళ్ళొచ్చు. అది ఆల్రెడీ మీకు అందుబాటులోకి 48 గంటలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినారు. అదే విధంగా ఈ రోజు మీరు హాస్పిటల్స్ లకు, ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ఆ రోజే మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. నేను కూడా ఇప్పటికే చాలా మందికి
మరి లక్షల రూపాయల ఎన్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే మీ ప్రజాప్రతినిధుల ద్వారా, లేదు నాకు డైరెక్ట్ గా అయినా తీసుకొచ్చి ఇచ్చినట్లు అయితే, ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మరి హాస్పిటల్స్ లలో ఎన్ఓసీ కూడా ఇప్పిస్తాము. అది మా బాధ్యత. మీరు ఓట్ వేసి గెలిపించడం కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. గ్రామ సర్పంచులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాత్రమే మరి ఎలక్షన్, రాజకీయము అవన్నీ మాట్లాడాలి. కానీ ఆ తర్వాత మరి 5 సంవత్సరాలు సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీలకు కానీ అందరికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఏ కక్షలను మైండ్ లో పెట్టుకోకుండా, మధ్యలో పెట్టుకోకుండా మీరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు ఎందుకు అయిందంటే ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు బాగా ఇచ్చినారు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇవ్వలేదు అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పినారో మరి దానికి అనుగుణంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల యొక్క తోడ్పాటు అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క అర్హత కలిగిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి, ఈ గ్రామాల నుంచి, ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే మేము బాగుంటామని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదే విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా మనసులో ఏది పెట్టుకోకుండా అందరికీ పార్టీలకు అతీతంగా వారికి అందరికీ సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వారికి చెందే విధంగా చూడాలని చెప్పేసి నేను అందరినీ కూడా మొట్టమొదటిసారిగా మీకు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మిగిలినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు దరఖాస్తు తీసుకొని మరి స్క్రూటినీ చేసి, అంటే పరిశీలన చేసి అర్హత ఉన్న వాళ్ళకు మిగతా ఇస్తారు. అందులో ముఖ్యమైనటువంటిది మహాలక్ష్మి పేరిట 2500 రూపాయలు మరి ఆ కుటుంబంలో మరి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దరఖాస్తులో మీరు టిక్ చేసి మీ ఫోటో పెట్టి మరి దరఖాస్తు ఇచ్చుంటారు ఆల్రెడీ. వారికి అందరికీ కూడా పరిశీలన చేసిన తర్వాత మీకు మరి ఆ డబ్బులు 2500 నెలకు వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఎలక్షన్ వచ్చి మీకు చెప్పినాం 6 గ్యారంటీలలోనే మహాలక్ష్మి స్కీమ్ లో 500 రూపాయలకే మరి వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినాం. అందులో అన్ని సిలిండర్స్ కాదు, ఇక్కడ చాలా కమర్షియల్ గా కూడా సిలిండర్స్ వాడుకుంటుంటారు. వాటన్నిటికి ఉండదు. ఏదైతే వంట గ్యాస్ సిలిండర్ మీరు వంట కోసడానికి, వంట చేయడం కోసడానికి ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ సిలిండర్స్ మాత్రం 500కే మీకు ఇవ్వబడుతుంది. మరి ఎప్పుడైనా అంటే దీంట్లో దరఖాస్తు ఫామ్ లో మీరు దాన్ని కూడా టిక్ చేసుకోమని చెప్పేసి అందరికీ అవసరం ఉంటుంది. మీరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా టిక్ చేసి సబ్మిట్ చేయమని చెప్పేసి, చేయని వాళ్ళు ఉంటే చేయమని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసా కింద గతంలో రైతుకు ఇచ్చే వాళ్ళు ఏంటిది 10,000 రూపాయలు ప్రతి ఎకరా కూడా ఇస్తా ఉన్నారు. అదే రైతు బంధు పేరిట మరి ఇప్పుడు రైతు భరోసా పేరిట మరి 5,000 రూపాయలు ఎకరాకు పెంచి 15,000 రూపాయలు రండి మరి 15,000 రూపాయలు ఎకరాకు వస్తుంది. దరఖాస్తు మరి చేసుకోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇది ఈ 15,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అంటే భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఎలక్షన్ మొదలు చెప్పినాము. అందులో 6 గ్యారంటీలలో అది కూడా ఉంది. తప్పనిసరిగా చాలా మంది వ్యవసాయ కూలీలు మన తెలంగాణలో ఉన్నారు, మన మాదిల మండలంలో అన్ని గ్రామాలలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దరఖాస్తు ద్వారా మరి మీరు గుర్తు అంటే పెట్టండి. తప్పనిసరిగా మీకు వస్తుంది. స్క్రూటినీ చేసి అంటే పరిశీలన చేసిన తర్వాత మీకు వస్తుంది అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, ఉద్యమకారులు ఎవరన్నా ఉన్నట్లయితే మరి ఉద్యమకారులు అంటే తెలంగాణ కోసానికి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఆ రోజు ప్రాణాలను తెగించి చేసినా లేకుండా వాళ్ళ టైంను, వాల్యుబుల్ టైంను కూడా మరి వెచ్చించి అన్ని పోగొట్టుకొని వాళ్ళు ఉద్యమం చేశారు. కాబట్టి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి 250 గజాలు ఇల్లు లేని వాళ్ళ కోసానికి, జాగా లేని వాళ్ళ కోసానికి అది కేటాయిస్తుంది. తప్పనిసరిగా బాధ్యతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు కూడా ఇంకా టైం ఉంది. మరి 6వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి అందరికీ
కరెంటు బిల్లు దాదాపుగా 200, 500, 1000 రూపాయల వరకు వస్తూ ఉంటుంటది. ఈ అర్హత ఉన్న వాళ్ళు అర్హత అంటున్నాను అంటే ఏంటిది, బాగా తెల్ల రేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ముఖ్యంగా మరి 1000 రూపాయలు రావచ్చు, 400 రూపాయలు రావచ్చు, 200 కరెంటు యూనిట్లు ఖాళీ అంత వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మరి భరిస్తుంది అని తెలియజేస్తున్నా. వారు కూడా ఆ ఫామ్ లో ఉంది, దాని మీద కూడా ఆ బాక్స్ లో టిక్ చేసినట్లు అయితే దానికి మరి పరిశీలన చేసి మరి అర్హులు ఉన్న వాళ్ళకు మరి అది కూడా వర్తించే విధంగా చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇంకా ముఖ్యమైనటువంటిది మరి ఆసరా పింఛన్లు ఉన్నాయి కదా, మరి చేయూత కింద మేము తీసుకొచ్చినటువంటిది గతంలో 2016 రూపాయలు గత ప్రభుత్వము ఈ పెన్షన్స్ కింద మరి చేయూతనిచ్చేటువంటిది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 4000 రూపాయలు మరి వృద్ధులకు పెన్షన్ ద్వారా నెలకు ఇవ్వబడుతుంది. అదే విధంగా దివ్యాంగులు అంటే వికలాంగులు అంటుంటాము, వికలాంగులు అంటే ఆ పదం బాగున్నది కాబట్టి ఇప్పటి నుంచి మీకు అందరినీ కూడా నేను కోరుతున్నా, దివ్యాంగులకు ఆ దివ్యాంగులు అందాము, వికలాంగుల బదులుగా దివ్యాంగులు దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళను మరి దివ్యాంగులను పిలుద్దాము. వారికి 6000 రూపాయలు మరి వారు కూడా దాన్ని టిక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా ఈ డయాలసిస్ ఉన్న వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే కిడ్నీ రోగం ఉన్న వాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, మీరు వినాలండి, సపోర్ట్ చేస్తే మీకు వినిపించదు. ఈ సౌండ్ కూడా చిన్నగా ఉంది, తక్కువగా ఉంది. మరి ఈ కిడ్నీ రోగాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నేను దయచేసి చెప్తున్నా, ఈ డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుందంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజల కోసడానికి, ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతుందో ఈ సంక్షేమ రూపాన ఈ ప్రభుత్వం మీ డబ్బులను మీకే ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మేము తెలియజేస్తున్నా, ఎవరైతే మరి డయాలసిస్ చేసుకుంటారో, కిడ్నీ రోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో టిక్ చేసి మరి సబ్మిట్ చేసినట్లయితే, దరఖాస్తు ఇచ్చినట్లయితే వారికి కూడా 4000 రూపాయలు మీరు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఒంటరి మహిళలు ఉంటారు, మీరు ఆల్రెడీ మీరు దరఖాస్తు పెట్టుకుని ఉంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎవరైనా రాకున్నా కూడా పక్క వాళ్ళు ఎవరున్నా అందరూ కూడా అప్లై చేసుకోండి. తర్వాత వస్తే అక్కడ సర్పంచ్కో లేకపోతే సెక్రటరీనో మాకు రాలేదు అని చెప్పేసి చెప్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి ఒంటరి మహిళలకు కూడా 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వితంతువులకు కూడా 4000 రూపాయలు ఇవ్వబడుతుంది. కాబట్టి వితంతువులు ఎవరున్నా కూడా మీరందరూ ఇంతవరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు రాలేదు అని చెప్పేసి నేను ఎలక్షన్ లో ప్రచారం కోసము నాకు ఓటేయమని చెప్పేసి అడుగుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటేయమని అడుగుతున్నప్పుడు చాలా మంది కూడా నేను నా భర్త చనిపోయాడు మాకు రాలేదు అని చెప్తున్నారు. వారందరూ కూడా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పాపం ఏ బాధలలో ఉంటారు, భర్త చనిపోయేసి వారికి అందరికీ కూడా దరఖాస్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవి వచ్చే విధంగా మేము చూస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. అదే విధంగా బీడీ కార్మికులు, తర్వాత గీతా కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గీతా కార్మికులు కూడా ఉంటారు. గీతా కార్మికులకు కూడా మరి 4000 రూపాయలు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిన్ననే నేను ఇక్కడ ఎలిగడ్డకు వెళ్ళినాను. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే పాపం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంది అంటే, చెట్టు ఎక్కిన తర్వాత ఇది 13వ రోజు, నిన్న 12 రోజులు అయిపోయిందంటే ఈ రోజు 13వ రోజు. నిన్న నేను వెళ్ళాను, పైనుంచి పడిపోయినారు కిందికి. ఆ పడిపోతే అప్పుడే చనిపోతే నిజంగా అనొద్దు, కానీ అప్పుడే చనిపోతే ఆ బాధ కూడా కట్టించేది కాదు. కానీ వారికి ఆ కాలుకు అక్కడ ఏదో కొయ్య ఏదో ఉన్నది, ఆ కొయ్య కాలుకు గుచ్చేసేసి ఆ ఫోటోలు చూపించారు నాకు. చనిపోయినప్పుడు నాకు తెలియదు, అప్పుడు నేనైతే వెళ్ళలేకపోయినా అక్కడికి. అసలు హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు బ్రతికినాడు, ఆ తర్వాత చనిపోయాడు. ఎంతో బాధ నరకం అనుభవించున్నాను. ఎందుకంటే అది పడ్డ తర్వాత చాలా టైం వరకు చూడలేదు, 3-4 గంటల వరకు చూడలేదు. ఎక్కడ ఇంకా రాలేదని వెతుకుంటూ పోతే అక్కడ ఆ చెట్టు కింద ఆయన పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోతే కూడా కాలుకు ఆ గొయ్య పుచ్చుకొని పైకి లేసేసింది. అంటే అలాంటి పరిస్థితిలో నిజంగా దుర్బలమైనటువంటి బ్రతుకుతుంటారు. కాబట్టి అందుకే ఈ ప్రభుత్వాలు సంక్షేమ రూపంగా మరి ఇవన్నీ అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వీటిని అవైల్ చేసుకోవాలి. ముఖ్యంగా మరి అలా చనిపోయిన వాళ్ళకు ఇప్పుడు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఆ బీమా ఉంటుంది. 5 లక్షల రూపాయలు మరి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ కూడా గీతా కార్మికులు చాలా మంది చూద్దాం. వెంకటేశ్వర గారు ఇప్పుడైతే ఉన్నటువంటి దాన్ని చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సంక్షేమ రూపాన మరి 6 గ్యారెంటీలకే మరి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని పూర్తిగా తప్పకుండా
ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నామో అవన్నీ కూడా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఏవైతే మీరు చెప్తున్నటువంటిది సంక్షేమ రూపాన మరి బీదలకు ఆదుకునే విధంగా తప్పనిసరిగా ముందుకొచ్చి ఇవన్నీ చేయడానికి ముందుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదే విధంగా ముఖ్యంగా ఇంకా కూడా చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఈ ప్రచారానికి వస్తున్నప్పుడు ఏం చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఇంట్లో గురించి చెప్తుండే వాళ్ళు, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇస్తారా, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చేది కాంగ్రెస్ అని చెప్పినప్పుడే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవాళ్ళు మీరు ఇస్తారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడైతే నేను ఎక్కువగా యాక్టివ్లో లేను, రాజకీయంలో లేను. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది, రామరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారో లేదో మరి ఎప్పుడైనా అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. 9.5 సంవత్సరాలు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినారు, 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు, జాగా ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు. అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి అప్పుడు చెప్పిన విధంగానే తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు ఎవరికైతే ఇల్లు లేదో అది ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వస్తుంది, ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పలేదు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా చెప్తారేమో, ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళు కూడా ఈ దరఖాస్తులో మీరు పిక్ చేసి మరి ఎవరైనా చేసి ఉండకపోతే ఇక్కడ 29 తారీఖు నాడే స్టార్ట్ అయింది కాబట్టి చేయకపోతే మీరు చేయండి, వారికి తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు వస్తుంది. అందులో దళితులు గిరిజనులు అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే అదనంగా 1 లక్ష రూపాయలు కలిపి 6 లక్షల రూపాయలు కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ అధికారులు స్క్రూటినీ చేస్తారు. అధికారులు దాన్ని మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులను, మీరు ఇచ్చినటువంటి పత్రాలను చూసిన తర్వాత అధికారులు దాన్ని స్క్రూటినీ చేసి పరిశీలన చేసి లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకందరికీ కూడా అర్హులని చెప్పేసి భావిస్తుంది గవర్నమెంట్. కాబట్టి వారికి అందరికీ కూడా 5 లక్షలు లేదా 6 లక్షల రూపాయలు వచ్చే విధంగా మేము బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు చెప్తున్నట్టుగా నిజంగా నేను చెప్పలేకపోవచ్చు కూడా కొన్ని విషయాలు, నాకు అనుభవం తక్కువ కాబట్టి. ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పినారు ప్రజల వద్దకే పాలన అని, అందుకే మీకు ప్రజా పాలన దరఖాస్తులు అని చెప్పి మీరు అలానే పెట్టుకున్నారు. కాబట్టి మీ దగ్గరికే మేము వస్తాము, మీ దగ్గరనే మేము పని చేస్తాము. మీకు ఇప్పటివరకు చెప్పినట్టుగా నేను ఇంతవరకు చెప్పినాక ఒక 2 నిమిషాల కింద చెప్పినది ఏంటంటే, మీకు ఈ రివాల్యుయేషన్ అంటే చెక్కులో ఒకవేళ డేట్కి నాకు అయిపోయినట్టు అవుతే అది మేమే చేపించి ఇస్తామని చెప్పేసి అధికారికి ఇస్తే చేయాలి. ఒకవేళ చేయకపోతే మాకు చేయండి, మాకు ఫోన్లు చేసినట్టు అవుతే మేము కూడా బాధ్యత తీసుకొని సర్పంచ్, ఏ పార్టీ సర్పంచ్ అయినా పర్వాలేదు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీ, జెడ్పీటీసీ, అలాగనే ఎమ్మెల్యే, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి చెప్పినా కూడా అందుబాటులో మీకు ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా చేసి పెడతారు. చేయకపోయినా కూడా నేను బాధ్యత తీసుకొని నాకు ఫోన్ చేస్తే మా పిఏది ఉంటుంది, నాది ఉంటుంది, మీరు ఫోన్ చేసినట్టు అయితే తెలియచేస్తూ, మరి మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ చెక్కులు తీసుకునే వాళ్ళు కాకుండా మిగతా మిత్రులు కూడా వచ్చిండ్రు. వారిని అందరూ కూడా ఎవరెవరో కూర్చొని ఎవరెవరో వచ్చిండ్రు అని చెప్పేసి మీరు కనుక్కోవద్దు. నేను మొదటిసారిగా వచ్చినా కాబట్టి నాకు అందరికీ స్నేహం ఉంది, అన్ని పార్టీలతో కూడా స్నేహం ఉన్నది. అందరు పార్టీలో కూడా మరి మళ్ళీ వస్తామంటూ ఉన్నారు. అది నేను ఈ దాంట్లో చెప్పకూడదు. అందరూ మిత్రులే, ఎవరు కూడా మొగబాట పడి నేను ఇబ్బంది పడవద్దు. నిజంగా ఈ ప్రభుత్వం ద్వారా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు చెప్పినట్టు అవుతే, ఈ ప్రభుత్వం ద్వారా అర్హత ఉండి హెల్ప్ కావాలన్న వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా మేము ముందుంటే పనిచేస్తామని చెప్పేసి టీవీఎస్ కూడా ఇచ్చి వారికి వెళ్ళడానికి, ఎందుకంటే ఎక్కడో పొలాలలో ఉన్నప్పుడు దూరం నడవడానికి టైం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం టీవీఎస్ మరి ఇంకా కొన్ని చట్టాలు కాబట్టి ఇంకా చాలా విషయాలు 6 గ్యారెంటీలే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలే కాకుండా 100 స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కంటిన్యూ చేస్తూ ముఖ్యంగా ఇవి అడిషనల్ గా తీసుకొచ్చినటువంటివి మీరు కూడా నమ్మి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అంతే నమ్మకము బొమ్ము చేయకుండా మీకోసం పనిచేస్తాము ఈ ప్రజాప్రతినిధులు అందరము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఈ ప్రాంతవాసులైనటువంటి ముఖ్యమైన లీడర్స్ గట్టిగా ఉన్నారు, బాగా పనిచేసేటువంటి వాళ్ళను కూడా నమ్మి ఓట్ చేసిండ్రు. అందరూ కూడా నాతో అదేవిధంగా చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు అని చెప్పినారు. ఈ దరఖాస్తు మీరు ఇచ్చింటారేమో, మరి రేషన్ కార్డు లేని వాళ్ళు దానికి ఏమి
దరఖాస్తు ఫారం ఏమి ఇవ్వట్లేదు. తెల్ల కాగితం మీద ఎవరితోడైనా రాపించి మీరు సంతకం పెట్టించి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా అర్హత ఉందా లేదా పరిశీలన చేసి మీకు కార్డ్స్ ఇవ్వబడుతుంది. చాలా మంది ఎలక్షన్ లో వెళ్ళినప్పుడు చెప్తా వచ్చిన మాకు రేషన్ కార్డ్స్ లేవు, పెన్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ 2 రకాల వాళ్ళు మీరు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి అందుకోసడానికే 28వ తారీఖు నుంచి 6 జనవరి వరకు, 29 డిసెంబర్ నుంచి 6 ఈ జనవరి వరకు 6వ తారీఖు వరకు ఉన్నది. కాబట్టి అప్పటి వరకు మీరు అన్ని ఎక్కడైనా కూడా ఇబ్బంది వాళ్ళు ఉంటే మళ్ళీ ఇచ్చి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈ చెప్పులు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అది బౌన్స్ అయింది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంఆర్ఓ గారిని, ఎందుకంటే మనకు డిలే అయింది కాబట్టి ఎంఆర్ఓ గారు కొంచెం బాధ్యత తీసుకొని మాకు కూడా మీ ఆఫీస్ లో చెప్పి మరి కరెక్ట్ గా రిసీవ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నా. ఇమీడియట్ గా ఆర్డీఓ గారితో నేను చెప్తాను, చెప్తున్నాను, ఇమీడియట్ గా రికార్డేషన్ చేసుకోమని. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి సార్ చెప్పినట్టుగా రేషన్ కార్డు లేకున్నా, ఈ పింఛన్ లేకున్నా మీరు దరఖాస్తు ఇవ్వండి. ఆ వచ్చిన అధికారులు దానికి మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.